హే విన్నర్స్, కొన్ని పవర్ఫుల్ బుక్స్ మన మైండ్ సెట్ని పూర్తిగా చేంజ్ చేస్తాయి. కొన్ని పవర్ఫుల్ బుక్స్లో అది మనం చదివితే మన మైండ్ని మన బాడీని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. సో అలాంటి కొన్ని పవర్ఫుల్ బుక్స్ యొక్క మెయిన్ క్రక్స్ని మీకు ఇవ్వబోతున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో లూయిస్ హే, మీరు చదివి ఉంటారు లూయిస్ హే గురించి. తను క్యాన్సర్ అనే డిసీజ్ని, డెడ్లీ క్యాన్సర్ని తన ఓన్ థాట్స్ ద్వారా, తన ప్రోగ్రామింగ్ ద్వారా తను తాను క్యూర్ చేసుకుంది. సో ఆ జర్నీ ఏంటి, తను ఎలా క్యూర్ చేసుకుంది అంతా కూడా లూయిస్ హే యొక్క బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్. అండ్ దీస్ ఆర్ సమ్ వండర్ఫుల్ బుక్స్ ఫ్రమ్ లూయిస్ హే. మీరందరూ చదవచ్చు. ఈ బుక్లో ఉన్న కంప్లీట్ క్రక్స్ని నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఆర్ యు ఆల్ రెడీ? ప్లీజ్ అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన బాడీలో ఎలాంటి డిసీజ్ అయినా సరే మనం ఈజీగా హీల్ చేసుకోగలము. మన మైండ్ సెట్ ద్వారా మన బాడీని మనం కంప్లీట్గా రీప్రోగ్రామ్ చేసుకోగలము అనే కాన్ఫిడెన్స్ మీకు ఈ వీడియోలో రాబోతుంది. ఐఎమ్ వెరీ షూర్ ఈ వీడియోలో చాలా వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో మంచి వాల్యూని యాడ్ చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనకు తెలుసు మన బాడీలో ఏ పార్ట్ ఫంక్షన్ చేయాలన్నా అది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తుంది. అంటే బ్రెయిన్ ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మనం ఏదైనా పని చేయగలం. నా ఈవెన్ మన చిటికెన వేలు లేపాలన్నా ఫస్ట్ బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి. అప్పుడు మాత్రమే ఆ చిటికెన వేలునైనా మనం లేపగలుగుతాము. ద సేమ్ వే మన బాడీలో ఒక హోమియోస్టాసిస్ అనే ఒక కండిషన్ మెయింటైన్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ ఎలా ఉండాలి, బాడీ యొక్క pH ఎలా ఉండాలి, బాడీలో ఎంజైమ్స్, బాడీ యొక్క ఫంక్షన్స్, ప్రతి ఆర్గన్ ఎలాంటి ఫంక్షన్ చేయాలి, DNA లెవెల్లో ప్రతిదీ కూడా మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ప్రమేయం లేకుండా, మన మైండ్ యొక్క ప్రమేయం లేకుండా మనకు ఎలాంటి డిసీజ్ కూడా రాలేవు. అవునా? నౌ బాడీ డిసీజ్లోకి వచ్చిందంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మైండ్ నుంచి స్టార్ట్ అయింది. సో లూయిస్ హే ఏం చెప్తుందంటే మనకు ఏ డిసీజ్ వచ్చినా సరే ఇది డైట్ త్రూగా వస్తుంది. నౌ డైట్ అంటే ఏంటి? 2 రకాల ఫుడ్ తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ ఏంటి? ఫిజికల్ ఫుడ్, రైట్? మనం ఏదైతే ఆహారం తింటున్నామో దాని ద్వారా. సెకండ్ ఏంటంటే మన మెంటల్ డైట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన మెంటల్ డైట్ ఏంటి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి ఎమోషన్స్లో ఉంటున్నాము. సో రోజంతా మన ఆలోచనలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి. కొంతమంది పాజిటివ్ థాట్స్లో వాళ్ళ డేని అంతా కూడా ఫుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా సరే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఉంటుంది, వాళ్ళ హార్ట్లో ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఫర్గివ్నెస్ అనే క్వాలిటీని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో నెగిటివ్ థాట్స్లో, ఎస్ నాకు ఇది లేదు, నా దగ్గర డబ్బు లేదు, బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, నాకు రెస్పెక్ట్ దొరకట్లేదు, వీళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ వీళ్ళు చూడండి, తెలియకుండానే ఒక నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్తున్నారు, నెగిటివ్ థాట్స్లోకి వెళ్తున్నారు. సో మన ప్రతి థాట్ని మన బాడీ, మన మైండ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఏ ఎమోషన్స్ అయితే మనం మళ్ళీ 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 ప్లే చేస్తున్నాం మన మైండ్లో, ఆ ఎమోషన్ ద్వారా ఆ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. సో లూయిస్ హే తన లైఫ్లో తన స్టోరీ ద్వారా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో చిన్నప్పుడు షీ హ్యాడ్ తన మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల స్టెప్ ఫాదర్ తన లైఫ్లోకి వచ్చాడు. ఆ స్టెప్ ఫాదర్ తను చాలా ఫిజికల్గా హెరాస్మెంట్ చేసేవాడు, రేప్ చేశారు. అండ్ దెన్ హీ వెంట్ టు జైల్. సో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తను 15 years వరకు తను జైల్లో ఉన్నాడు. 15 years వరకు తను భయపడుతోంది, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు నా మీద మళ్ళీ అటాక్ చేస్తాడు అని. అంటే 15 years వరకు ఆ పెయిన్ని తను కంటిన్యూస్గా ప్రతిరోజు తన మైండ్లో రిపీట్ చేస్తుంది. అండ్ షీ అట్రాక్టెడ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ హస్బెండ్. అలాంటి హస్బెండే వచ్చాడు. తను ఫిజికల్గా హెరాస్మెంట్ చేసేవాడు, మెంటల్గా హెరాస్మెంట్ చేసేవాడు. అండ్ దెన్ తనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే నాలో ఏదో ప్రాబ్లం ఉంది, ఐ హ్యావ్ టు చేంజ్ మై మైండ్ సెట్. అక్కడి నుంచి తను ఫర్గివ్నెస్ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి తన లైఫ్లో గ్రాటిట్యూడ్ని యాడ్ చేసింది. ఇదంతా కూడా మీరు ఈ బుక్లో చూస్తారు. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అండ్ బై గ్రాటిట్యూడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ లైఫ్. సో ఇవన్నీ బుక్స్లో ఉన్న క్రక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మన థాట్స్ని, మన యొక్క ఫీలింగ్స్ని, మన యొక్క ఇమోషన్స్ ద్వారా వర్క్ అవుతుంటుంది. కొంతమంది చూడండి, నాకు చాలా బర్డెన్ ఉంది, ఎస్ ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ ఉంది, నా పైన చాలా భారం ఉంది, ఈ ఫ్యామిలీ బర్డెన్ నా పైన ఉంది, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళ ఐదర్ బ్యాక్ పెయిన్ లేదా షోల్డర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, నా పిల్లలు నాతో సరిగ్గా ఉండట్లేదు, నా హస్బెండ్ సరిగ్గా ఉండట్లేదు, నాతో ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. అలాంటి వాళ్ళకు చూడండి, నా లైఫ్లో స్వీట్నెస్సే లేదు, అలాంటి వాళ్ళకు డయాబెటీస్ వస్తూ ఉంటుంది.
అండ్ ఇంకా ఎవరైనా డీప్ హర్ట్ని వాళ్ళు ఎప్పుడైతే సప్రెస్ చేసి పెట్టుకుంటున్నారో, డీప్ హర్ట్ని, డీప్ ఇమోషన్స్ని ఎవరైతే హర్ట్స్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటున్నారో, సప్రెస్ చేస్తున్నారో, దట్ డెవలప్స్ ఇన్ టు క్యాన్సర్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ మైండ్లో ఆ వేస్ట్ని మనం క్యారీ చేస్తున్నాం. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మీ ఇంట్లో ఒక చెత్త ఉంది. ఆ చెత్తని మీరు ఒక 10 days 15 days అక్కడే పెట్టేశారు. ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ నుంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మైండ్లో చాలా చెత్తను పెట్టుకొని ఉన్నారు. సో ఆ మైండ్లో ఉన్న వేస్ట్ ఎలా బయటకు వస్తుంది? ఫిజికల్ ఫామ్లో బయటకు వస్తుంది. ఐదర్ ఏదో ఒక డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది. డయాబెటీస్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. సో మరి ఆ డిసీజ్ని బయటికి పంపించాలి అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఇన్సైడ్. ఇన్క్యూరబుల్. ఇన్ అంటే ఏంటి? లోపలికి వెళ్ళాలి. మన లోపలికి వెళ్ళి మనం అక్కడి నుంచి అది క్యూర్ చేసుకోవాలి. సో అది క్యూర్ చేసుకోవాలంటే కొన్ని షార్ట్ టిప్స్ నేను మీకు చెప్తానండి. సో ఈ 5 టిప్స్ని మీరు ఫాలో చేస్తే 100% ఆ డిసీజ్ నుంచి మీరు బయటకు వస్తారు. మరి ఏంటి 5 టిప్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ రెసిస్ట్ ద చేంజ్. ఎస్, మీ లైఫ్లో కొంతమంది మీతో ఉంటారు, కొంతమంది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు, కొంతమంది కొత్త కొత్త వాళ్ళు మీ లైఫ్లోకి వస్తుంటారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి, కొత్త థాట్స్ వస్తుంటాయి. డోంట్ రెసిస్ట్ ద చేంజ్. చేంజ్కి వెల్కమ్ చెప్పండి అండ్ చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిదీ చేంజ్ అవుతూనే ఉండాలి. ప్రతిదీ మన మైండ్ సెట్, నేను ఇలానే ఉంటాను, నా లైఫ్ ఇలానే ఉంటుంది, నేను ఇదే బిజినెస్లో ఉంటానంటే నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ చేంజ్, డోంట్ రెసిస్ట్ ద చేంజ్. చేంజ్ని రెసిస్ట్ చేయకండి, చేంజ్ని యాక్సెప్ట్ చేయండి అండ్ ట్రై టు మూవ్ ఆన్. ఎస్, ఇప్పుడు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే, ఎంత పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే, యూ హ్యావ్ టు రెడీ టు అడాప్ట్ న్యూ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడాప్టేషన్ చేసుకుంటూ ఉండండి. రెసిస్ట్ చేయకండి. చేంజ్ రెసిస్టెన్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. మనం ఎప్పుడు పాస్ట్లోనే ఉంటాం. సో మన లైఫ్ పాస్ట్లో లేదండి, మన లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్. దిస్ ఇస్ ద ప్రెజెంట్ అండి. ప్రెజెంట్ అంటే ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఏమిస్తాం? వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం, ప్రెజెంటేషన్ ఇస్తాం. సో ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్ అనేది ఒక ప్రెజెంట్. చాలా మంది ఏమనుకుంటారు? ఇట్ ఇస్ ప్రీసెంట్, అంటే ఇది ఆల్రెడీ చేసి నా దగ్గరికి వచ్చింది. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కర్త కర్మ క్రియ మన లైఫ్కి మనమే. ఎస్, ఫస్ట్ డోంట్ రెసిస్ట్ ద చేంజ్. సెకండ్ ఈజ్, ఎవరైనా సరే ఎంత పెద్ద మీకు టెన్షన్ ఇచ్చినా సరే, మిమ్మల్ని ఎలా బాధ పెట్టినా సరే, వాళ్ళని ఫర్గివ్ చేసేయండి. డోంట్ ఫర్గివ్ ద యాక్ట్ బట్ ఫర్గివ్ ద పర్సన్. దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. మీరు ఆ ఫర్గివ్నెస్ అనేది పర్సన్ని చేయండి, యాక్ట్ని కాదు. యాక్ట్ని మీరు లీగల్గా వెళ్ళాలా, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళారా, డూ దట్, బట్ ఫర్గివ్ ద పర్సన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళని అలానే పెట్టుకుంటే, ఎస్ తను నన్ను 2021లో ఇలా అన్నాడు, 2018లో నాతో ఇలా అన్నాడు. సో ఈవెన్ ఆ డేట్తో పాటు కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు నన్ను ఈ మాట ఎలా అన్నాడు, నన్ను అంత ఇన్సల్ట్ ఎలా చేశాడు. సో ఇదంతా ఏం చేస్తున్నారంటే, దే ఆర్ అన్కాన్షియస్లీ పుట్టింగ్ దిస్ వేస్టేజ్ ఇన్ దర్ మైండ్. వాళ్ళ మైండ్లో ఆ వేస్టేజ్ నింపుతున్నారు. అండ్ అన్ఫర్గివ్నెస్ ద్వారా ఆ పర్సన్ ఎలాంటి బాధపడండి, ఆ అన్ఫర్గివ్నెస్ ద్వారా అది ఒక పాయిజన్. అది మిమ్మల్ని బాధ పెడుతుంది, అది మిమ్మల్ని లోపల నుంచి చంపేస్తుంది. సో అండర్స్టాండ్ దిస్. ఫర్గివ్నెస్ అనేది ఒక డివైన్ క్వాలిటీ. ఆ డివైన్ క్వాలిటీ పైన మనం వర్క్ చేయాలి. సో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2, విచ్ ఇస్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్గివ్ అదర్స్ ఫర్ దర్ మిస్టేక్స్. మైండ్లో ఎలాంటి వేస్ట్ని క్యారీ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్. ఎస్, ప్రతిరోజు మిర్రర్ ముందుకు వెళ్ళండి. ఎంత టెన్షన్ ఉన్నా సరే, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, మిమ్మల్ని మీరు మిర్రర్లో చూడండి అండ్ మీ పేరు చెప్పండి. హాయ్ నరేంద్ర, ఐ లవ్ యూ. మీరు మీ పేరు చెప్పండి, ఐ లవ్ యూ అనండి. ఎస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ లవ్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమతో మాట్లాడండి. మీ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని ప్రేమతో మాట్లాడండి. ఎస్, కొన్ని తప్పులు చేస్తుంటారు, కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ అన్నింటినీ క్షమించండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మిర్రర్ ముందు ప్రతిరోజు వెళ్ళండి. మిర్రర్ ముందుకు వెళ్ళి యూ హ్యావ్ టు టాక్ యువర్ సెల్ఫ్ ఇన్ పాజిటివ్ వే. ఎస్, అండ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ప్రతిరోజు అప్రిషియేట్ చేసుకోండి. అప్రిషియేటివ్, మీరు ప్రతిరోజు మార్నింగ్ లేస్తున్నారు, అప్రిషియేటివ్, యూఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ యువర్ గోల్స్. ఇలా ప్రతిరోజు సెల్ఫ్ మిర్రర్ యాక్టివిటీ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు మీ గోల్స్ని అచీవ్ చేసే ప్రాసెస్లో ఈ సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఫర్గివ్నెస్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక డివైన్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. ఆ డివైన్ ఎనర్జీ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఎస్, దీని గురించి నేను 1 year మెంటర్షిప్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ 1 year మెంటర్షిప్లో ఐ విల్ గైడ్ యూ స్టెప్ బై స్టెప్ ఎలా యాక్షన్ తీసుకోవాలి ఆన్ యువర్ హెల్త్, ఆన్ యువర్ రిలేషన్షిప్, ఆన్ యువర్ కెరియర్ గోల్స్. సో ప్లీజ్ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి అండ్ యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ 1 year మెంటర్షిప్. దీంతో పాటు మై డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాట్? కెథార్సిస్. కెథార్సిస్ అంటే ఏంటి? మన స్ట్రెస్ని, మన టెన్షన్ని, మన యొక్క
ఇమోషన్స్ని మనం బయట పెట్టేసేయాలి. ఎస్, సమ్ టైమ్స్ ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింది మీ లైఫ్లో, ఏదైనా సిచ్యువేషన్ అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది, యూ జస్ట్ రైట్ ఇట్. ఫస్ట్ దాన్ని రాయండి, అండ్ దెన్ జస్ట్ రైట్ ఆల్ ద ఎమోషన్స్, యాంగర్, ఫియర్, పెయిన్, స్ట్రెస్, టెన్షన్, వర్రీ, ఏదైతే మీకు టెన్షన్ ఇస్తుంది, స్ట్రెస్ ఇస్తుంది, వర్రీ ఇస్తుంది, ఆ థాట్స్ ఏంటి, ఆ ఫీలింగ్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ఏంటి, అన్నీ రాసేయండి. అండ్ దెన్ జస్ట్ బర్న్ ఇట్, దాన్ని బర్న్ చేసేయండి. సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి దాన్ని బయటికి రానివ్వండి. ఏడవాలనుకుంటున్నారా, ఏడవండి. వీ హ్యావ్ సమ్ అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్స్. సో అడ్వాన్స్ మెడిటేషన్లో దేర్ ఆర్ సమ్ మెడిటేషన్స్ వేర్ పర్సన్ విల్ క్రై. అక్కడ ఏడవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏడవడం ద్వారా మన యొక్క ఇమోషన్స్, మన యొక్క ఈ నెగిటివిటీని మనం బయటికి పంపిస్తున్నాం. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, మన మైండ్ని మనం హీల్ చేసుకుంటేనే మన యొక్క లైఫ్ హీల్ అవుతుంది. ఎస్, ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ అది మన మైండ్లోనే స్టార్ట్ అవుతుంది. మన మైండ్ పర్మిషన్ లేకుండా ఏ డిసీజ్ కూడా మన బాడీలోకి రాదు. సో బాడీలో ఇప్పుడు డిసీజ్ ఉంది అంటే అది బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, నీ పెయిన్స్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదానికి రీజన్ మన మైండ్లో స్టార్ట్ అయింది. ఎస్, పుట్టినప్పుడు మన హోమియోస్టాసిస్ కండిషన్లో ఉండే, కరెక్టా? సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఎందుకంటే హోమియోస్టాసిస్ ఉండేది. బట్ తర్వాత ఏం జరిగింది, మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్ విత్ దట్ యాంగర్, ఫియర్, స్ట్రెస్ ఇవన్నీ నార్మల్గా అనుకొని నా హోమియోస్టాసిస్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది. హోమియోస్టాసిస్ డిస్టర్బ్ అయినప్పుడు అప్పుడు ఈ డిసీజ్ వస్తుంటాయి. సో మీకు టైం ఉంటే ఈ బుక్ చదవండి. దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్, దీంతో పాటు హండ్రెడ్స్ ఆఫ్ అదర్ బుక్స్, వీటన్నిటి యొక్క క్రక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇన్ మై కోర్సెస్, ఇన్ మై కోచింగ్, ఇన్ దిస్ ప్రోగ్రామ్స్. సో అప్కమింగ్ వర్క్షాప్లో ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ అండ్ అండర్స్టాండ్ ద మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. సో సీ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అండ్ ప్రతిరోజు ఒక మంచి వీడియో వస్తుంది, దాన్ని చూడండి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, కమెంట్ సెక్షన్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఇస్ మీకు మీరు చెప్తున్నారు. వన్స్ యువర్ మైండ్ హీల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హీల్డ్. థ్యాంక్ యూ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్.